యూనివర్సిటీ ప్రపంచ పరిశోధనలకు కేంద్రం. ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. భారతదేశం ఆవిర్భవించిన తర్వాత భారతదేశంలో నలంద, తక్షశిల లాంటి ఎన్నో యూనివర్సిటీలు అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రపంచంలోని ఎంతో మంది విద్యార్థిని ఆకర్షించి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచ పరిశోధనలకు కేంద్ర బిందువైనటువంటి పరిస్థితి. అట్లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ తర్వాత గొప్ప గొప్ప యూనివర్సిటీలు కూడా గొప్ప గొప్ప యూనివర్సిటీలు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఎన్నో యూనివర్సిటీ ఉన్నాయి. కానీ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మరి అట్లాంటి ప్రత్యేకత గల యూనివర్సిటీలో వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ తన అస్తిత్వాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటుంది. ఇక్కడ విద్యారంగము అలాగే పరిశోధనలకు కేంద్ర బిందువే కాకుండా ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమై ఏదైనా సమస్య వస్తే సమస్యను సాధించేటువంటి ఒక కర్మాగారంగా కూడా ఈ యూనివర్సిటీ పనిచేసింది. దానికి తెలంగాణ ఉద్యమమే ఒక తార్కాణంగా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి కాకతీయ యూనివర్సిటీ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో పనిచేసినటువంటి ప్రొఫెసర్లు, వీసీలు, రిజిస్ట్రార్లు అందరూ కూడా ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో ఒక సమావేశం అయ్యారు. ప్రస్తుతానికి ఇక్కడ గ్లోరియస్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీలోని ఇక్కడ సెనేట్ హాల్లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఒక్కసారి మనం లోపల వచ్చినటువంటి ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ ఏర్పడి 50 ఏళ్ళైన సందర్భంగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, ఆచార్యులు ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ కూడా ఇక్కడ యూనివర్సిటీలో ఇక్కడ వీసీగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. మరి అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా తమ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇక్కడ యూనివర్సిటీలో విద్యార్థులకే కాకుండా ఆయా రంగాల్లో వారికి తోసినటువంటి రంగాల్లో అలాగే ఎందులో అయితే ఎక్స్పర్ట్స్గా ఉన్నారో ఆయా రంగాల్లో కూడా వాళ్ళు ఆ అనుభవాన్ని చాటుకుంటూ ఎప్పటికప్పుడు ఒక మంచి ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు ఎంతోమంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ఇక్కడ నుండి పొందారంటే మనం గమనించాల్సింది. అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు చూస్తున్నాం మనం. ఒక్కొక్క రంగాల్లో అందరూ ఉద్దండ పిండులు. ఎందుకంటే ఒక్కొక్క రంగంలో, మ్యూజిక్ రంగంలో కావచ్చు, కళా రంగంలో కావచ్చు, ఇక్కడ పరిశోధనలో ఎన్నో రకమైనటువంటి ప్రాంతాల్లో కూడా మనం చూడొచ్చు. అట్లాంటి ఒక గొప్ప యూనివర్సిటీలో ఇక్కడ మనం ఉంటున్నాము. కాకతీయ యూనివర్సిటీ అంటేనే ఒక ఉద్యోగానికి, ఉత్సాహానికి, పరిశోధనలకు కేంద్ర బిందువు. అట్లాంటి చూడొచ్చు మనం. అట్లాంటి వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. అంతమంది దాదాపు 50 ఏళ్ల నుంచి సర్వీస్ అందిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు వీసీలుగా, రిజిస్టర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఒక్కసారి మనం కాకతీయ యూనివర్సిటీలో ఇక్కడ 2004లో కూడా వీసీగా కూర్చోండి మేడం వీసీగా పనిచేసినటువంటి విద్యావతి గారు ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు మీరు 2002లో ఇక్కడ వీసీగా పనిచేశారు. అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది మేడం వాతావరణం? అప్పుడు అకాడమిక్ అట్మాస్ఫియర్ బాగుండేది. యూనివర్సిటీలో స్టూడెంట్స్, టీచర్స్ కమిటెడ్ ఉండేది. ఇప్పుడు టీచర్స్ రిక్రూట్మెంట్ లేవు. కొన్ని డిపార్ట్మెంట్స్లో అయితే కాంటాక్ట్ లెక్చరర్, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉన్నారు. అయితే టీచర్స్ కమిటెడ్ ఉండాలి, స్టూడెంట్స్ కమిటెడ్ ఉండాలి. అప్పుడు మేము డే అండ్ నైట్ వర్క్ చేసేది సార్. మార్నింగ్ వస్తే నైట్ వరకు ఉండేది. ఇప్పుడు వర్కింగ్ అవర్స్లోనే ఎవరు ఎక్కువ ఉండలేరు. అయితే టీచర్ కమిట్మెంట్ ఉండాలి, స్టూడెంట్స్ కమ్యూనికేషన్ కూడా ఉండాలి. అండ్ ఐ ప్రే దట్ వీ షుడ్ యాడ్ మోర్. ఇప్పుడు మా సొంటలు రిటైర్ అయింది అనుకోండి, ఏదో వచ్చి ఎవరైనా కన్వెన్స్ ఇస్తే మేము వచ్చి ఫ్రీగా క్లాస్ కూడా తీసుకుంటాం. కానీ ఈ నెట్వర్క్లు ఉండాలి. విద్యార్థుల్లోనే ఆ ఆలోచనలు కొరబడి అనుకోవచ్చు కదా. అంటే కాలం మారినటువంటి కాలమే అనుకోవాలా? కాలం అంటే టీచర్, స్టూడెంట్స్ అందరికీ ఉండాలి. కానీ హార్డ్ వర్క్ ఈజ్ నెసరీ సార్. ఏ యూనివర్సిటీ పైకి రావాలి అంటే అందరూ మంచిగా పనిచేయాలి. సో ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మీ. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మేడం చెప్తుంది, ఎందుకంటే విద్యార్థులకు కూడా క్యూరియాసిటీ ఉండాల్సింది అంటారు. ఎందుకంటే సంస్కృతంలో ఒక పదం ఉంది, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ అని చెప్పి. అంటే తెలిసినటువంటి విషయాలను కూడా ఒక గౌరవంతో, భక్తి భావంతో కూడా ఆచార్యుల దగ్గర తెలుసుకోవాలనేటువంటి నిబద్ధత కూడా విద్యార్థుల్లో ఉండాలి. ఆ నిబద్ధతే ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ, ప్రొఫెసర్లకు కానీ వారి బంగారు భవిష్యత్తును తీర్చడానికి మరింత క్యూరియాసిటీగా పనిచేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా ప్రొఫెసర్ అంటే ఆచార్యులు అన్న దానికి కూడా చాలా మంచి మాట చెప్పారు మేడం. ఒక్కసారి మనం సార్తో మనం మాట్లాడదాం. ఎందుకంటే
ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీసీగా ఉన్నటువంటి కాలంలో ఇక్కడ వారు రిజిస్ట్రార్గా పనిచేశారు. సార్తో ఒక్కసారి మనం సార్ ఇంట్రడ్యూస్ కూడా తెలుసుకుని వారి మాటల్లో కూడా మనం విందాం. నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక క్రెడిబిలిటీ, ఇక్కడ ప్రపంచ పరిశోధనలకు కేంద్ర బిందువు అనేది యూనివర్సిటీ. అందులో ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కల్చర్ అనేది కూడా ప్రపంచంలో ఎక్కడ లేదంటే ఉంటారు. అట్లాంటి కాకతీయ యూనివర్సిటీలో కూడా మీరు రిజిస్ట్రార్గా పనిచేశారు. ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మీరు చూసినటువంటి యూనివర్సిటీకి ప్రస్తుత సిచ్యువేషన్కి ఎట్లా ఉంది? రేపు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను రిజిస్ట్రార్గా పనిచేసినప్పుడు అప్పుడు అపాయింట్మెంట్స్ అని టీచింగ్ నాన్ టీచింగ్ పొజిషన్స్లో చాలా పుష్కలంగా జరిగినాయి. ఆ కాలంలో నాన్ టీచింగ్కు 40 మంది టైపిస్ట్ కమ్ క్లార్క్స్కి అపాయింట్ చేసినాము. వాళ్ళే ఇప్పుడు యూనివర్సిటీలో చాలా అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో అన్నిట్లో చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు. అలాగే అప్పుడు టీచింగ్లో కూడా చాలా పొజిషన్స్ అపాయింట్మెంట్ జరిగినాయి. కానీ ప్రస్తుతం ఎడ్యుకేషన్ బాగా ఎక్స్పాన్షన్ అయింది, క్వాంటిటీ బాగా వచ్చింది, కానీ క్వాలిటీ కొరబడిపోయింది. దానికి కారణం వేరియస్ రీజన్స్ అనుకోండి. కానీ ఈ క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి, రీసెర్చ్ ఇంప్రూవ్ కావాలి అంటే పర్మనెంట్ స్టాఫ్ అపాయింట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా యూనివర్సిటీస్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి, ఆ వేకెన్సీస్ అపాయింట్మెంట్ చేయడం జరగడం లేదు. అది ఇప్పుడున్న ప్రస్తుతం వైస్ ఛాన్సలర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా యూనివర్సిటీస్లో పర్మనెంట్ స్టాఫ్ని అపాయింట్మెంట్ చేస్తే క్వాలిటీ పెరుగుతుంది, రీసెర్చ్ పెరుగుతుంది, అప్పుడు యూనివర్సిటీ ఇమేజ్ పెరుగుతుందని నా ఫర్మ్ ఒపీనియన్. సార్ ఇప్పుడు మేడం చెప్పినట్టు మీరు కూడా చాలా విషయాలు క్వాలిటీ పెరగాల్సింది, క్వాంటిటీ పెరుగుతుంది ఒక క్వాలిటీ పెరగలేదని చెప్పారు. ఇది ఏంటంటే చాలా వాల్యుబుల్, ఎందుకంటే ఇది సర్వకాల సర్వావస్థల యందు అదే మూలం ఇక్కడ. అట్లాంటిది ఆ క్వాలిటీ లేనప్పుడు ఏదైనా సరే క్వాంటిటీతో ఉపయోగం లేదన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఫ్యూచర్లో కనుక ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ మీద ఒక క్రెడిబిలిటీ ఉండుకుంటూ వస్తుంది సార్. మరి అట్లాంటప్పుడు కొంత విద్యార్థులలో ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి రగులుతుంది తప్ప పరిశోధనలకు కేంద్ర బిందువు అయినటువంటి ఈ కాకతీయ యూనివర్సిటీలో ఎప్పుడు నిరంతరము ఒక ఆకలి పోరాటాలని విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. అది బాగాలేదు ఇది బాగాలని చెప్పి విద్యార్థులు ఉంటున్నారు. మరి దీని మీద ఎందుకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. మీరున్నప్పుడు అప్పుడు ఏంటంటే విద్యార్థులు ఎంతసేపు ఏదో ఒక అచీవ్మెంట్ కోసం ప్రయత్నం చేసేది. మీరు కూడా ఒకవేళ వాళ్ళలో ప్రతిభను గమనించి వారికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ని కూడా వాళ్ళలో చొప్పించేటువంటి ప్రయత్నం మీరు చేశారు ఆ కాలంలో. కానీ ఇక్కడ ఏంటంటే విద్యార్థులు అలాగే కొంత ఆకలి బాధలతోటి కానీ ఇక్కడ మెస్ గొడవలు కానీ లేకపోతే గ్యాంగ్ వార్లు కానీ ఇటువంటివే జరుగుతున్నాయి ఎక్కువగా. ఉద్యమం తర్వాత కొంత రూపురేఖలు కూడా మారినటువంటి పరిస్థితి. మరి అట్లాంటప్పుడు రేపు ఫ్యూచర్లో మంచి మళ్ళీ కాకతీయ యూనివర్సిటీ పూర్వ వైభవం సాధించాలంటే మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది సార్? కాకతీయ యూనివర్సిటీ అంటే దీనికి ఒక రూరల్ ఏరియాకు వచ్చిన యూనివర్సిటీ అనేటువంటి పేరుంది. రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే స్టూడెంట్స్లో టాలెంట్ ఉంటుంది, తప్పకుండా టాలెంట్ లేదు అనే విషయం కాదు. టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళ టాలెంట్ ముఖ్యంగా వాళ్ళు ఆంగ్ల భాషలో వెనుకబడి ఉంటారు. వాళ్ళ భాషను అభివృద్ధి చేయడమే కాకుండా వాళ్ళ లాంగ్వేజ్లని మనకు ఈ రీసెర్చ్ని కానీ లేకపోతే కొన్ని కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తే తప్పకుండా ఇది అభివృద్ధి పొందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ట్రెమెండస్గా జరుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాంటివి కావాలి అంటే ఇప్పుడు దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందంటున్నాను, అది కాదు. కంప్యూటర్స్ వచ్చినప్పుడు, మెకనైజేషన్ వచ్చినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు, కానీ చాలా ప్రొడక్షన్ పెరిగింది, ఇంకా ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అట్లాగే ఈ ఎంప్లాయ్మెంట్ పెరిగితే రూరల్ ఏరియాస్లో ఉన్న అన్రెస్ట్ అదంతా పోతుంది, స్టూడెంట్స్ కూడా చాలా అభివృద్ధి పొందుతారు. కాబట్టి టెక్నాలజీ మన లోకల్ రీజనల్ లాంగ్వేజెస్లో కనుక కొంచెం దాన్ని అభివృద్ధి చేస్తే తప్పకుండా దీనికి డెవలప్మెంట్ జరుగుతుంది. నిజంగా ఇక్కడ సార్ చేస్తుంది ఏంటంటే వారు చెప్తున్నటువంటి సబ్జెక్ట్లోనే కాదు, మానవ వనరుల అభివృద్ధిలో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలనేది కూడా వారి పరిశోధనలో తెలుస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా కాకతీయ యూనివర్సిటీ ఎందుకు వెనుకబడింది అన్న దాని మీద ఒక సింపుల్ రీజన్ చెప్పారు. ఎందుకంటే ప్రాంతీయ భాషలో కూడా రీజనల్ లాంగ్వేజ్లో కొంత అంటే ఎడ్యుకేషన్ విద్యా బోధన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పరిశోధనలు అనేసరికి ఇంగ్లీష్లోనే అంటే ఆంగ్లంలోనే ఒక గ్లోబల్ లాంగ్వేజ్గా ఉంటున్నటువంటి ఇంగ్లీష్లోనే ఎక్కువగా జరగడం వల్ల కూడా అది కొంత
విద్యార్థుల వెనకబాటుతనానికి కూడా గురి కావచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఒక భయాందోళన అయితే అందరిలో పెరిగాయి. కానీ అది దానికి విచ్ఛిన్నం చేస్తూ ఇంకా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి అన్నటువంటి విషయాలు కూడా. ఎందుకంటే ఒక పరిశోధనలో ఎందుకంటే వారు చూస్తున్నటువంటి ప్రతి సమస్యను ప్రతి ఆలోచనలు కూడా పరిశోధకంగా చూస్తున్నారు కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ప్రొఫెసర్ కాత్యాయని మేడం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఇక్కడ చాలామంది జ్యోతిరాణి మేడం ఉన్నారు. వీళ్ళందరితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి మేడం నమస్తే అండి. ఎట్లా ఉంది మేడం, మీరు ఈ యూనివర్సిటీలో పనిచేశారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా ఎంతో అనుభవాన్ని కూడా విద్యార్థులకు మీ పంచారు. ఎందుకంటే జ్ఞానాన్ని పంచడంలోనే యూనివర్సిటీ యొక్క గొప్పతనంగా చెప్పుకోవచ్చు. మరి అట్లాంటి యూనివర్సిటీలలో ఎట్లా ఉంది మేడం పరిస్థితి? యూనివర్సిటీ గ్లోరీ అంటే ఇక్కడ అధ్యయనం బోధన పరిశోధన మీదనే ఆధారపడి ఉంది, పరిశీలన మీద. అసలు కాకతీయ యూనివర్సిటీ అంటేనే మేము అంటే నేను ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ, ఇమీడియట్గా అదే ఇయర్ అపాయింట్ అయినా 1977లో. అదే ఇయర్లో అపాయింట్ అయినా యూనివర్సిటీ టీచర్గా ఫస్ట్ బ్యాచ్. అయితే 77 వరకు ఎమర్జెన్సీ, కానీ ఆ తర్వాత ఇమీడియట్గా ఎమర్జెన్సీ అయిపోగానే మనకు ఉద్యమ వాతావరణం చాలా, అంటే తెలంగాణ మొత్తంలో అందులో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో కూడా. కాకతీయ యూనివర్సిటీ అంటే ఉద్యమాల యూనివర్సిటీ, కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ అనేది. ఆ రకంగా అంటే అప్పుడు అంటే ఒకవైపు ఉద్యమ వాతావరణము, ఇంకొక వైపు డెమోక్రటిక్ రిలేషన్స్. కార్ల్ మార్క్స్ అంటే సిద్ధాంతం మన సైద్ధాంతిక పరమైనటువంటి ఆలోచనలు. అలాగే అంటే ఇక్కడ అందుకే చెప్పాను కదా, అధ్యయనము బోధన పరిశోధన పరిశీలన అన్నీ కూడా ఆ దృష్టికోణంతో, అంటే పీడిత వర్గ దృష్టికోణంతో, నిర్మాణాలను ఎట్లా మార్చుకోవాలనే దృష్టికోణంతో, ఎట్లా ఉన్నత సమాజాన్ని ఏర్పరచుకోవాలి, సామాజిక అంటే అది సోషలిస్ట్ సమాజాన్ని ఎట్లా ఏర్పరచుకోవాలనే దృష్టికోణంతోనే మా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లోనే కాదు, కాకతీయ యూనివర్సిటీ మొత్తంలో అదే విధంగా మాకు జరిగింది. తర్వాత ఇమీడియట్గా 1981లో మా ఎకనామిక్స్ ప్రొఫెసర్ వస్తుంది, ఒకటే నిమిషం. ఎకనామిక్స్ ప్రొఫెసర్ శివరామకృష్ణారావు గారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మురళీ సార్ గారు, వాళ్ళు స్త్రీ జనాభుద అధ్యయన సంస్థ అని ఒకటి ఏర్పాటు చేసి, ప్రధానంగా మేమంతా యూనివర్సిటీ అధ్యాపకులమే, ఎక్కడ మహిళల మీద అన్యాయం జరిగినా ప్రతిదాని కొరకు పోరాడేవాళ్ళం. అంటే అది రాజ్యహింస కావచ్చు, సామాజిక హింస కావచ్చు, ఎటువంటి వివక్ష కావచ్చు. తర్వాత అవగాహన సదస్సులు నిర్వహించేవాళ్ళం, కాలేజీలకు పోయి, విలేజ్లకు పోయి. తర్వాత ఇమీడియట్గా 1981లోనే, అంటే 81లో మొట్టమొదట అసలు నేషనల్ లెవెల్ ఉమెన్ స్టడీస్ మీద సెమినారు ఎస్ఎన్డిటి యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తే, సెకండ్ సెమినార్ కాకతీయ యూనివర్సిటీ ఆర్గనైజ్ చేసిందండి సౌత్ స్టేట్ పక్షాన. అంటే నేషనల్ లెవెల్ సెమినారే కాకుండా అసలు సౌత్ స్టేట్ యాక్టివిటీస్ ఏ స్థాయిలో, అధ్యయనము బోధన పరిశోధనలో కూడా కేవలం యాక్టివిజమే కాదు, ప్రిసిప్ట్ అండ్ ప్రాక్టీస్ కూడా ఏ లెవెల్లో ఉంది అని అంటే దేశం మొత్తం కాకతీయ యూనివర్సిటీకి గుర్తింపు రావడానికి కారణమైంది. అంటే తర్వాత స్త్రీ సమస్య సెపరేట్ కాదు, అంటే ఇది సమాజంలో ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది కనుక మొత్తం నిర్మాణాలను, దోపిడీ రహిత నిర్మాణాలు చేసుకుంటేనే స్త్రీ పురుషుల మధ్య వివక్ష పోతుందనే ఉద్దేశంతోనే, ఆ బేస్తోనే మేము ముందుకు పోయినాం. ఇప్పటికీ కూడా మా పరిశోధన పరిశీలన అదే విధంగా మార్క్సిస్ట్ అప్రోచ్లోనే. నేను 30 సంవత్సరాలు పొలిటికల్ ఎకానమీ టీచ్ చేశాను, 37 సంవత్సరాల సర్వీసు. నా పరిశోధన ఇంకా కొనసాగుతూనే ఉంది అదే లైన్లో. అంటే ఎట్లా నిర్మాణాలను మనం పీడన, దోపిడీ, అణచివేత, హింస, వివక్ష ఏది లేకుండా ఒక ఉన్నతమైన సమాజాన్ని ఏర్పరచుకోవడానికి కావాల్సిన నిర్మాణాలు, దాని పునాదుల గురించి ఇప్పటికీ కూడా అదే. దానికి ఇచ్చిన, అంటే దానికి స్ఫూర్తినిచ్చింది కాకతీయ యూనివర్సిటీ, మా డిపార్ట్మెంటే. తర్వాత ఆర్ట్స్ కాలేజీలు కానీ, ఈవినింగ్ కాలేజీలు కానీ, ఎక్కడ కూడా స్టాఫ్ రూమ్లో చర్చలు అదే దిశగా. ఆ కాలంలో అంటే 1980sలో అంటే ఉద్యమ వాతావరణం ఉండేది కదా, యూనివర్సిటీ పరిశోధనల బేసిస్ అంటే ఒక డైరెక్షన్ ఇచ్చేది ఉద్యమానికి. అంటే సమాజం ఎట్లా ముందుకు పోవాలో ఒక డైరెక్షన్ ఇచ్చేది అనమాట యూనివర్సిటీ. ఆ లైన్లో మేము కొనసాగినాము. మరి ఇప్పుడు మీరు మాటలు చూస్తుంటే అంటే ఇక్కడ ఏంటంటే ప్రొఫెసర్ అనేటువంటి వాళ్ళు కేవలం తరగతి గదులకి కాకుండా సమాజంలో కూడా పనిచేసి, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలని కూడా ఇక్కడ పరిశోధన చేసి, వాటి మీద కూడా పరిశోధన చేయాల్సినటువంటి అవసరాన్ని ఇక్కడ మీరు మహిళా సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ఇవన్నిటిని కూడా పరిశీలన చెప్తున్నారు. ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి విషయం కార్ల్ మార్క్స్ యూనివర్సిటీ అని కూడా ఒక ప్రత్యామ్నాయంగా కూడా దీన్ని చూసేవారని చెప్పంటారు. మరి గతి తార్కిక భౌతికవాదాన్ని ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి వాతావరణం ఎక్కడైనా ఉందా
ఉంది. అంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం తర్వాత ఇక్కడ ఎంగెల్ లాంటి వాళ్ళు, ఆ తర్వాత గద్దరన లాంటి వాళ్ళు కూడా ఎంతో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి నిజంగా సమాజంలో ఉన్నటువంటి అణగారిన వ్యవస్థను తట్టి లేపి, అంటే వాళ్ళు కూడా బాధపడుతున్న విషయం కూడా వారికి కూడా తెలియదు ఎంత అణగారిన వ్యవస్థలో ఉన్నామని. కానీ ఒక ఇంటెలెక్చువల్గా మీరందరూ వాళ్ళలోకి వెళ్ళి చైతన్యం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి యూనివర్సిటీలో ఇంకా మీరు పరిశోధనలు కూడా ఇంకా మీరు నిత్య విద్యార్థిగానే ఉంటున్నారని చెప్పి మీ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది మేడం. మరి ఈ ప్రయాణం ఇక్కడ చూస్తున్నారు, ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం ఒకవైపు ఒక అధ్యాయం ముగిసింది అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తర్వాత 90స్లోనే ముగిసిందండి. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ ఎంటర్ అయిందో భారతదేశంలోకి, అప్పటికే ఇప్పుడు మేము అనుకున్న వాతావరణం అంతా కూడా దాదాపు క్రమంగా ఎండ్ అయింది. గత 12 సంవత్సరాల నుంచి అయితే చాలా, అంటే యాంటీ పీపుల్ పాలసీసే కదా పూర్తిగా, ప్రో కార్పొరేట్ యాంటీ పీపుల్ పాలసీసే కదా మనకు. అదే ఇందాక మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు కదా సార్తో మాట్లాడుతూ, కాదండి, మనకు గత 20 సంవత్సరాల నుంచి కూడా జాబ్లెస్ గ్రోత్ కాస్త జాబ్ లాస్ గ్రోత్గా, అంటే గ్రోత్ మోడలే జాబ్ లాస్ గ్రోత్. ఇప్పుడు మొన్న మరి కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు ఉద్యమించిండ్రు అంటే నిరుద్యోగ సమస్య కూడా వాళ్ళ వెనుక వెంటాడుతుంది. పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగానే కదా వాళ్ళు ఉద్యమించింది. అంటే జాతీయ విద్యా విధానం కూడా ఎట్లుందంటే మెజారిటీ యువతను విద్యకు దూరం చేస్తుంది. విద్యా వైద్యాన్ని కూడా మొత్తం దూరం చేస్తున్నారు కదా మెజారిటీ ప్రజలకు. అంటే సామాన్య ప్రజల బ్రతుకులు ఎంత సంక్షోభంలో ఉంది, సంక్లిష్టమైన సంక్షోభంలో ఉంది కదా. మరి దీనికి విధానాల్లో చాలా మేజర్ చేంజెస్ రావాలి. అందుకు మరి యువత ఉద్యమించాల్సిందే. మేము అవగాహనతో చెప్పగలుగుతామే కానీ ఉద్యమించాల్సిందైతే యువతనే కదా. విద్యార్థులు యువతనే ఉద్యమించుకోవాలి, సమాజాన్ని ఒక ఉన్నతమైన దిశగా తీసుకుపోవాలి. బాధితులు కూడా దాని సమస్యల పట్ల అవగాహన పెంచుకొని మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి కావాలి, అంతే కదా. మనం ఒక ఉన్నతమైన సమాజాన్ని నిర్మించుకోవాలంటే యువతే కదా, మరి యువత విద్యార్థులే కదా అందులో ప్రధానంగా. వాళ్ళు పూనుకుంటే తప్ప సమస్య పరిష్కరించబడదు మేడం. ఎందుకంటే ఫస్ట్ 1977లో కూడా కాకతీయ యూనివర్సిటీ ఏర్పడ్డప్పుడు మొదటిగా ఫస్ట్ రిక్రూట్ అయినటువంటి ఆచార్యుల్లో ఒకరు. నిజంగా వారి మాటలు ఎందుకంటే ఎన్నో తెలుసుకోవాల్సినది. అట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఇక్కడ కలిశారు కాబట్టి నిజంగా ఒక విధంగా వారు గతంలో చూసినటువంటి, ఎందుకంటే అప్పటికి కూడా ఒక స్వాతంత్ర పోరాటాన్ని కూడా చూసినటువంటి కొంతమంది, అంటే చరిత్రను చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటుందంటే మొత్తం ప్రపంచాన్ని కూడా చదవాల్సి ఉంటుంది, యూనివర్సల్ మైండ్ సెట్ ఉండాల్సి ఉంటుంది, ఒక గ్లోబలైజేషన్ వరల్డ్ ఏ విధంగా ఉంటుంది, మరి ఇవన్నిటినీ కూడా ఒక సమకాలీన అంశాలకు ఇంప్లిమెంట్ చేయాలన్నా, ప్రతి అణగారిన దాడిత పీడిత వర్గాన్ని కూడా ఏకం చేయాలన్నా, వారిని కూడా తట్టిలేపి సమాజంలో ఈక్వాలిటీ తీసుకురావాలన్నా కానీ ఇట్లాంటి ప్రొఫెసర్లు వారి ఆలోచనలు సమాజంలోకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించారు. కాబట్టి వారిలో ఇంకా దాదాపు వారి వయసు నాకు తెలిసి 7-10 వయసు దాటినప్పటికి కూడా నిత్య విద్యార్థిగా ఉంటున్నారంటే వారి ఆలోచనలు. ఎందుకంటే ఇక్కడ వయసు అనేది శరీరానికి కాదు, మనసుకు కాదు, శరీరానికి అన్నట్టు మాట భావన కూడా వాళ్ళలో ఉంది. ఇంకా చాలా యాక్టివ్గా ఇప్పటికీ ఫ్రెషర్స్కు, కొత్త విద్యార్థులకు కూడా ఎంతో సబ్జెక్టు చెప్పే విధంగా వారు మాట్లాడుతున్నారు. ఇట్లా ఇది నిజంగా తోట జ్యోతిరాణి మేడం ఇక్కడ ఇట్స్ ఇన్స్పైరబుల్. ఇంకా ఎందుకంటే చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఇక్కడ మేడం ప్రస్తుతానికి అయితే కాత్యాయని మేడం ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మేడం తను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నారు, కానీ మళ్ళీ రిటర్న్ ఇద్దామన్నటువంటి ఆలోచనలు, ఎందుకంటే ఇక రిసీవింగ్ కాదు మేమేమి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు వారికి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఎన్నో విధానాలని కూడా నిరసిస్తూ వాడు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మేడంతో మనం మాట్లాడదాం. మేడం 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కాత్యాయని విద్మయ అంటే ఒక సంచలనం కాకతీయ యూనివర్సిటీలో. ఇప్పుడు మేడం ఎందుకంటే వారి అనుభవాలు చెప్తున్నారు, మీరు కూడా ఎప్పటికప్పుడు పుస్తకాలు రాస్తూ ఇక్కడ సమాజాన్ని తట్టు లేపుతూ ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వివిధ ప్రాంతాల్లోకి కూడా మీరు ఎక్కడ సమస్య ఉన్నా నా సమస్య అని చెప్పి మీలాంటి వాళ్ళు ఎప్పటికీ ముందుంటున్నారు. ఒక మహిళలుగా ఉండి మహిళా చైతన్యానికి ఒక నిజమైనటువంటి అర్థం మీరు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీ ప్రాంతాలే కాకుండా ఇంటి దగ్గరే ఉండి మాట్లాడకుండా సమాజంలోకి వెళ్ళడమే కాకుండా వివిధ ప్రాంతాల్లో దేశంలో ఎక్కడ కార్యకలాపాలు జరిగినా కానీ వెళ్ళి మీ వాయిస్ వినిపిస్తున్నారు. మహిళా ఉన్నతి కోసం అలాగే సమాజ నిర్మాణం కోసం మీరు పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో పనిచేసినటువంటి మీరు వన్ ఆఫ్ ది ప్రొఫెసర్స్లో ఉన్నారు కాబట్టి మీ అనుభవం ఎట్లా ఉంది మేడం? 50 ఏళ్ల కాలంలో ఎట్లాంటి పరిశోధనలు జరుగుతున్నాయి? రేపు భవిష్యత్తులో కాకతీయ యూనివర్సిటీ ఇక మరి ఉద్యమాలకే పరిమితం అవుతుందా, లేకపోతే ఇంకేమైనా పరిశోధనలకు కేంద్ర బిందువు అవుతుందన్న ప్రశ్నలు కూడా ఎప్పటికప్పుడు తలెత్తుతున్నాయి. మరి అట్లాంటి వాటి గురించి మీరు దగ్గరనే ఉంటారు, యూనివర్సిటీ దగ్గరే ఉంటారు కాబట్టి నిత్యము చూస్తూనే ఉంటారు యూనివర్సిటీలో ఏం జరుగుతుందన్న దాని మీద. మరి అట్లాంటప్పుడు ఏం చెప్తారు మేడం? ఈ యూనివర్సిటీ రేపు భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా ప్రపంచ స్థాయిలోకి పోటీపడి ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీకి రావాలి అనుకున్నటువంటి పరిస్థితి తీసుకురావాలంటే ఏం చేయాలి? నేను కూడా కాకతీయ యూనివర్సిటీ మొదటి బ్యాచ్ విద్యార్థిని, మొదటిసారి ఇక్కడ రిక్రూట్ అయినటువంటి వాళ్ళము. అంటే ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ పాఠాలు చెప్పాను. నేను చదువుకోవడానికి నా గురువులు నాకు తెలియజేశారు. రామకోటి శాస్త్రి గారు, మాదిరాజు రంగారావు గారు, సుప్రసన్న గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళు.
అట్లాగే నేను లెక్చరర్ని అయ్యాక నా విద్యార్థులు నాకు చాలా నేర్పించారు. వాహ్! వాళ్ళందరూ అప్పుడే జగిత్యాల జైత్రయాత్ర తర్వాత వచ్చిన తరం 78 వాళ్ళు వచ్చినటువంటి విద్యార్థులు. ఆ విద్యార్థులు కూర్చోండి. ఆ విద్యార్థులు అనేక ప్రశ్నలు వేశారు. వచ్చిన తర్వాత మీరు సాహిత్యంతో ఏమిటి పర్వాలేదు, సాహిత్యంతో ఏంటి సంబంధము, తర్వాత సమాజం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, క్లాస్ రూమ్లకైనా మీరు పరిమితం అనే ప్రశ్నలు వాళ్ళు వేశారు. వాళ్ళు వెయ్యడం వలన అవును కదా, మనం సమాజాన్ని గురించి మనం నేర్చుకోవాలి కదా అని చెప్పి అప్పుడు చదవడం మొదలుపెట్టాం. మార్క్సిజమో ఇంకొకటో ఇవన్నీ కూడా. అంటే నేను మాత్రం తప్పనిసరి కనుకుంటా ఆర్ట్స్ కాలేజీలో ఉద్యోగం చెయ్యకపోతే, నా మొదటి జీవితం లేకపోతే, తర్వాత అట్లాగే విద్యార్థులతో అంత ఫ్రెండ్లీ డిస్కషన్ నాకు లేకపోతే నాకు ఈ సమాజం అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత మేము నేర్చుకోవడం, మళ్ళీ నేర్చుకున్న దాన్ని సమాజానికి ఇవ్వడం, అంటే ప్రజల నుంచి నేర్చుకోవడం, ప్రజలకు ఇవ్వడం అనేటువంటి మాట అంటారే, ఆ ప్రాసెస్లోనే మా అధ్యాపక జీవితం అంతా గడిచిందని నేను అనుకుంటా. అందుకనే ఇంతకుముందు మా మిత్రురాలు చెప్పినట్లుగా మేము వర్గ సమస్యల వైపు మొగ్గాము, మార్క్సిజం అధ్యయనం చేసాం. మరి స్త్రీ సమస్యలను దానిలో భాగంగా స్త్రీ పురుష అసమానతలను వ్యతిరేకించాం. ఆ క్రమంలోనే ప్రాంతీయ అసమానతలను వ్యతిరేకించాం. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించడం కానీ, తర్వాత తెలంగాణ మీద మొదటి సెమినారు తెలంగాణ మా తెలుగు డిపార్ట్మెంట్లో పెట్టాం. మనకి ఇక్కడ వరంగల్ డిక్లరేషన్ సభలైనాయి కదా, ఆ వరంగల్ డిక్లరేషన్ అయిన 2-3 నెలలకి మా తెలుగు డిపార్ట్మెంట్లో సెమినార్ పెట్టాం తెలంగాణ దీని మీద. అట్లాగే అప్పుడు మేము దానికి పేపర్ కూడా ప్రవేశపెట్టాం, తెలంగాణ పేపర్ కూడా. అట్లాగే ఇంకొకటి, మేమందరము ఉమెన్ ఇష్యూ మీద పనిచేస్తూ, అంటే సమాజంలో పనిచేసాం, పరిశోధనలో పనిచేసాం. మా పరిశోధన అంతా మేమందరం ఆ రోజున ఒక శపథంలాగా చేసాం, స్టాఫ్ అంతా అన్ని డిపార్ట్మెంట్లలో. మన పరిశోధనలన్నీ మనం ఎక్కడికి పోయి రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేసినా ఉమెన్ ఇష్యూ ఉండాలి. అట్లా 82 నుంచి మా రీసెర్చ్ అంతా ఉమెన్కి కేటాయించాం. అయితే వర్గ ఇష్యూస్ మీద, లేకపోతే ఉమెన్ ఇష్యూస్ మీద. అట్లాగే 97 నుంచి ప్రాంతీయ అసమానతలకు దాని, అంటే సమాజం ఎప్పుడు ఏ చలనంలో ఉందో ఆ చలనాన్ని పట్టుకోవటమే టీచర్కి తను నేర్చుకోవడానికి, నేర్పటానికి అది అర్హత. ఆ అర్హతను అనుకున్నాము. అది మా జీవితంలో మాకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి విషయం. అట్లాగే ఉమెన్కి సంబంధించి కూడా సెమినార్లు అతను చెప్పింది, ఉమెన్ స్టడీస్ సెంటరు సెమినార్ పెట్టామని. ఈ సెమినార్లు, ఈ పేపర్లు చూసి 9th ప్లాన్లో, అప్పటి వరకు మనకు ఉమెన్ స్టడీస్ సెంటర్ లేదు. అయితే 9th ప్లాన్ కమిషన్ వచ్చింది యూనివర్సిటీని చెకప్ చేయడానికి. అయితే అది అన్ని డిపార్ట్మెంట్లు పరిశీలిస్తూ, ప్రతి డిపార్ట్మెంట్లో అంటే ముఖ్యంగా తెలుగు, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, వీటిని అన్నింటిలో ఉమెన్ మీద పేపర్లు కనిపించాయి వాళ్ళకి బాగా, బుక్స్ కనిపిస్తే ఆ సాయంత్రానికి ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ కమిటీ హాల్కి పిలిపించారు. ఏ డిపార్ట్మెంట్లలో తెలుగు మీద రీసెర్చ్ జరిగిందో వాళ్ళు అబ్జర్వ్ చేసి నోట్ చేసుకున్నారు. వీళ్ళని పిలిపించండి. అప్పుడు మేము అన్ని పుస్తకాలు పట్టుకొని పోతే ఇంత వర్క్ జరిగింది తెలుగు కాకతీయ యూనివర్సిటీలో ఉమెన్కి సంబంధించి. ఇక్కడ ఉమెన్ స్టడీస్ సెంటర్ లేకపోవడం ఏంటి, మీరు ఇంతవరకు దాని మీద ఎందుకు పని చేయలేదు, మేము రికమెండ్ చేస్తాం దానికని వెంటనే ఉమెన్ స్టడీస్ సెల్ పెట్టుకోమన్నారు. సెల్ పెట్టమన్నారు. సెమినార్కు శాంక్షన్ చేశారు 9th ప్లాన్ కమిషన్ పెడితే, అప్పుడు మళ్ళీ ఇంకొక సెమినార్ పెట్టాం దాని మీదనే. కొన్నాళ్ళు సెల్గా పనిచేసింది. 2000లో ఉమెన్ స్టడీస్ సెంటర్ వచ్చింది. ఉమెన్ స్టడీస్ సెంటర్ వచ్చిన తర్వాత మేము ముఖ్యంగా నేను 2 ఏళ్ళు నేను చేశా డైరెక్టర్గా, 2 ఏళ్ళు జ్యోతిరాణి చేసింది. మేము ఎప్పుడు కూడా అంటే అది ఒక ఉమ్మడి పనిగా చేసాం. డైరెక్టర్ అంటే అదొక పెద్ద మా పదవి, అది డిజిగ్నేషన్ అది కాదు. అప్పుడు బుర్రా రాములు ఉన్నారు, బుర్రా రాములు, జ్యోతిరాణి, నేను, మేము ముగ్గురం, తను డైరెక్టర్గా ఉన్నా, నేను డైరెక్టర్గా ఉన్నా, ముగ్గురం కలిసి పనిచేసాం. ఆ పని చేయడంలో మేము ఫీల్డ్ వర్క్కి వెళ్ళాం. ఎలక్షన్స్, వీటిల్లో పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో ఉమెన్కి ఏ ప్రాధాన్యత ఉంది, సర్పంచ్లు ఎట్లా ఉన్నారు, వాళ్ళ చైతన్య స్థాయి ఏంటి. ఒక ఏడాది పాటు డివిజన్ వైజ్గా సర్పంచ్లకు మీటింగులు పెట్టాం వరంగల్ జిల్లా మొత్తం మీద. అందుకని అప్పుడు ఈయన బొమ్మాయి గారు ఉన్నారు, ఆయన సెనెట్ మెంబర్ ఉండే, బొమ్మ కట్టయ్య గారు, ఆయన సెనెట్ మెంబర్ ఉండే. ఆయన వీళ్ళందరినీ మేము అప్పుడు ఏంటంటే యూనివర్సిటీ అధ్యాపకులు, రీసెర్చ్ చేసిన వాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఆ సర్పంచ్, కలెక్టరేట్ వీటిల్లో ఎంపీసీ వీటిలను, తర్వాత సోషల్ యాక్టివిస్టులని, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసేవాళ్ళం ఆ పనులలో. ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యారంటే ఆ సెనెట్ మీటింగ్లో ఆయన అన్నాడు, కాకతీయ యూనివర్సిటీ సమాజానికి
యూనివర్సిటీకి మధ్య లింక్ చేయగలిగిన పని చేసింది, వారధి అయింది అని చెప్పి నేను అనడం అది మాకు చాలా ఆనందం కలిగించిన విషయం. కాకుండా మనకు మేడం. నేషనల్ లెవెల్ సెమినార్ మేము సెంటర్ తరఫున పెట్టినప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, దేశంలో అన్ని యూనివర్సిటీస్లో ఉమెన్ స్టడీ సెంటర్ ఉంది కానీ కాకతీయ యూనివర్సిటీలో ఉన్న విషయం దేశం అంతా తెలుసు, ఆ లెవెల్ వర్క్ చేస్తుందని స్టేజ్ మీద అన్నారు సార్. ఇదే హాల్లో మీటింగ్ అయింది, హరగోపాల్ సార్. అంటే ఆ లెవెల్లో సమిష్టిగా, అంటే పర్సనల్ అనుకోలేదు కదా, సెంటర్ పని అంటే సమిష్టిగానే చేసినాం. ప్రధానంగా మేము ముగ్గురం, నేను ఒక అచ్చయ్యని బుర్రరాము, ముగ్గురం చాలా సీరియస్గా కమిట్మెంట్తో. అంటే అసలు అప్పుడు ఏమనుకున్నామంటే 2014-15లో మేము రిటైర్ అయినాం. రిటైర్ అయ్యే వరకు ఉన్నత సమాజ ప్రారంభం అవుతుందేమో అన్నట్టుగా ఆ లెవెల్లో ఫీల్ అయినాం మేము. తర్వాత మరి గత 15 సంవత్సరాల నుంచి ఎంత డిటీరియేషన్ మనకు తెలుసు. అయితే ఇంకోటి సాహిత్యంలో కూడా స్త్రీల మీద పరిశోధనలు మనకు 2000లో ఆర్ట్స్ కాలేజీలో ఉండగా జెండర్ స్పృహ మీద, స్త్రీల సాహిత్యం మీద చేసాం. ఆ సెమినార్ పేపర్స్ కూడా పబ్లిష్ చేసాం. అంటే మన అడ్మినిస్ట్రేషన్ కూడా అంత కోఆపరేటివ్గా ఉండేది. అప్పుడు గోపాల్ రెడ్డి గారు వైస్ ఛాన్సలరు, అక్కడ తర్వాత ఆయన ప్రిన్సిపాల్ ఉన్నారు. వాళ్ళందరూ పుస్తకాల పబ్లికేషన్కి డబ్బులు ఇచ్చారు నాకు, ఇచ్చి అవి పుస్తకాలు పబ్లిష్ చేయించారు. ఈ రోజున ప్రతి చోట అవి రిఫరెన్స్ బుక్స్. అట్లాగే మేము 94లో 87లోనే మొట్టమొదటిసారిగా, అంటే మనం ఇంత సీరియస్గా అధ్యయనం చేస్తున్నాం. ఇట్లా అధ్యయనం చేసినప్పుడు మరి పిల్లలందరికీ తెలియాలి అని అంటే అది ఒక సబ్జెక్ట్ లాగా ఉంటే బాగుంటుంది. కానీ మొట్టమొదటిసారి కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్పెషలైజేషన్ పేపర్ ఎకనామిక్స్ ఆఫ్ ఉమెన్ స్టడీస్ ఇంట్రడ్యూస్ చేసినాం. ఆ తర్వాత తెలుగులో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పబ్లిక్ దాంట్లో మీరు ఒక్కొక్క ఉమెన్ స్టడీ సర్కిల్ అంటే ఒక్కొక్క పేపర్కి స్పెషలైజేషన్ పేపర్ ఇంట్రడ్యూస్ చేసినాం. అయితే ఫస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ 30 దాదాపు 9 to 10 మెంబర్స్ చూజ్ చేసుకున్నారు. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత, అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఉంటుంది కదా, ఆ పిల్లలు ఉమెన్ స్టడీస్ చదివిన పిల్లలు మాట్లాడింది ఏంటి అని అంటే, అసలు ఉమెన్ స్టడీస్ పేపరు ఆప్షనల్ కాదు, కంపల్సరీ పేపర్ చేయాలి, అందరికీ కూడా ఈ అవగాహన రావాలి. అంటే మీరు అంత వాళ్ళ యొక్క ప్రాధాన్యతను మీరు తెలిపి చెప్పారు. ఉమెన్ స్టడీ సర్కిల్ పెట్టడం వల్ల మహిళల ప్రాధాన్యత అనేది అసలు పేపర్ పెట్టడం వల్ల ఇప్పుడు మనం చేసేటువంటి స్టడీ అనేది రెగ్యులర్, ఇది మ్యాండేటరీ అన్న ఆలోచనకు వచ్చేసారు. ఇది కంపల్సరీ ఉంటేనే మనకు, అంటే చాలా వరకు చూడండి, అంత చదువుకున్నాడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని అంటాం కదా, అట్లా ప్రవర్తించకుండా ఉండాలంటే ఈ పేపర్ కంపల్సరీ చేయాలి, అందరూ చదువుకోవాలని చెప్పిండ్రు వాళ్ళు. మనుషులు అంటే మార్పు కొరకు మనం ఏం చేయగలుగుతామో అది చేసే ప్రయత్నం అనమాట. రీసెర్చ్ కూడా మార్పు కోసమే, మన పాఠం చెప్పడం మార్పు కోసమే. అట్లా పుస్తకాలు వేసాం. తరన్నట్లుగా రిటైర్ అయిన తర్వాత కూడా ఉమెన్కి సంబంధించిన పనులు చేస్తూనే ఉన్నాం. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. 17 ఏళ్లుగా నేను ఆ ఆర్గనైజేషన్తో పనిచేస్తున్నాను. ఇప్పుడు జాతీయ కమిటీలో నేను దీనిగా ఉన్నాను అనమాట, కోఆర్డినేటర్గా ఉన్నాను. అట్లా పనులు చేయడం, దాని తరఫున పుస్తకాలు వేయడం. నిన్ననే మేము ద్రవిడ, మొన్న శనివారం నాడు ద్రవిడ అనే పుస్తకాన్ని ఆవిష్కరించాం. అంటే ఈ రోజున ఉత్తర దక్షిణ ఇష్యూస్ ఉన్నాయి కదా, వైరుధ్యాలు, దాని మీద మేము సెమినార్ పెట్టాం. ఆ సెమినార్ పేపర్స్ తోటి శనివారం నాడు ఒక పుస్తకం వేసి ప్రకాష్ రాజు ఆవిష్కరించారు దాన్ని. అంటే సమాజం ఏం కోరుతున్నది, ఆ కోరుతున్న దాన్ని మనం పట్టుకోవడమే ఒక టీచర్గా మనం చేయవలసింది, విద్యార్థిగా చేయవలసింది. ఇది మాకు కాకతీయ యూనివర్సిటీ నేర్పించింది. అయితే స్త్రీ విముక్తి సంఘటన పక్షాన గత 15 సంవత్సరాల నుంచి స్త్రీ సంఘటన జర్నల్, 20 సంవత్సరాలైంది స్త్రీ సంఘటన జర్నల్ తీసుకొస్తున్నాము. దానిలో నేను వన్ ఆఫ్ ది ఎడిటర్స్ని. అంటే అకాడమిక్ సైడ్ నుంచి నేను ఒక్కదాన్ని, ఇద్దరు వాళ్ళు స్త్రీ విముక్త సంఘటన యాక్టివిస్టులు, అకాడమిక్ సైడ్ నుంచి నేను ఎడిటర్ని. క్వార్టర్లీ జర్నల్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు మాకేమర్థమవుతుందంటే మీరు ఇక్కడ ఉమెన్స్కి సంబంధించినటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపర్లు ఎట్లా తయారు చేసి వాళ్ళని అది మ్యాండేటరీ చేయించాలనిపించిందో, స్పెసిఫిక్గా మిమ్మల్ని స్పెసిఫిక్గా ఇంటర్వ్యూ చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మాకు మీ సబ్జెక్ట్ని చూస్తుంటే మాకు కలుగుతున్నాయి. ఎందుకంటే మీరు అంత మమేకమైపోయి ఇప్పటికీ స్టిల్ యు ఆర్ వర్కింగ్ యాజ్ ఏ అంటే మహిళల కోసం మీరు ఎంత డెడికేషన్గా ఉన్నారు. ఎందుకంటే మీరు ఆ మహిళలుగా నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఇండియా మార్టిగేజ్ తరిమల నాగిరెడ్డి, దానిలో 3 చాప్టర్స్ నన్ను, అంటే ఆయన 70sలో రాసిన పుస్తకం అది, భారతదేశం మార్టిగేజ్డ్ అనే ఉద్దేశంతో, తాకట్లో భారతదేశం అని. ఆ తర్వాత 50 సంవత్సరాలు ఏం జరిగింది అని దానిలో 3 చాప్టర్లు నేను రివ్యూ చేసిన. ప్రభుత్వ రంగం, పారిశ్రామికీకరణ,
తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం. ఆయన చెప్పిన ప్రతిపాదనలు ఏంటంటే పునాది మారలేదు కనుక ఇంకా డిటీరియేట్ అయింది. కనుక ఆ 3 చాప్టర్లు ఇంకొక 2 చాప్టర్లు నాకు అసైన్ చేశాను వాటిని రివ్యూ చేయమని. కనుక మొత్తం అంటే పీడిత వర్గం దృష్టికోణంతోనే తర్వాత ఈ ఈ వర్గ సమాజం ఎంత దుర్మార్గంగా తయారవుతుంది పెట్టుబడిదారి వ్యవస్థలోనే దృష్టికోణంతోనే నావి క్లాస్ స్ట్రగుల్లో జనశక్తిలో పబ్లిష్ అయితే ఆర్టికల్స్. తర్వాత స్త్రీ సంఘటన జర్నల్కి ఎడిటర్ని. తరిమల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు అసైన్ చేసే వర్క్స్ కూడా చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనం చూడొచ్చు నిజంగా కాకతీయ యూనివర్సిటీ ఎందుకు ఇంకా ఫేమస్ అయిందంటే ఇక్కడ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిశోధనలకు ఒక కేంద్ర బిందువు అయ్యడం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అంటే భారతదేశంలో యూనివర్సిటీల ఆలోచనలు కూడా కాకతీయ యూనివర్సిటీ వైపు మళ్ళుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆ కాలంలో ఉన్నటువంటి డెడికేషన్, డిటర్మినేషన్ ఇవన్నీ కూడా ఏ విధంగా పనిచేశాయంటే మనం చూడొచ్చు. ఇప్పటికీ వాళ్ళు మేడం వాళ్ళని చూస్తున్నాం, ఇప్పటికీ ఫ్రెండ్స్ లాగా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ యూనివర్సిటీలో ఇప్పుడే ఇలా ఉంటున్నారంటే ఆ కాలంలో వాళ్ళు ఇంకా ఎంత కోఆపరేటివ్గా ఉంటున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే కాత్యాయని మేడం, అలాగే ప్రస్తుతానికి జ్యోతిరాణి మేడం, అలాగే ఇక్కడ బుర్రా రాములు సార్ వీళ్ళందరి కోఆర్డినేషన్లో కూడా ఒక మంచి పరిశోధనలకు అలాగే ఒక మంచి వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేశామని చెప్పి అంటున్నారు. మరి ఇట్లాంటి వ్యవస్థ రేపు రాబోయే రోజుల్లో రావాలంటే ముఖ్యంగా కొన్ని అంశాలను అయితే వాళ్ళు గమనిస్తున్నారు. రేపు భవిష్యత్ తరాల్లో కూడా ఇట్లాంటి వాతావరణము ఒక సమసమాజ నిర్మాణం జరగాలన్నా కానీ వారు ఇప్పటికీ కూడా తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నుండి కూడా కొన్ని అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్గనైజేషన్కి అఫిలియేట్ అయిపోయి వారి పరిశోధనలు అలాగే వాళ్ళ రచనలు వాళ్ళ ఆలోచన విధానాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఇట్లాంటి వాళ్ళనే కారణజన్ములుగా అంటారు. ఎందుకంటే సమాజం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఆ సమాజం కోసం పనిచేసేటువంటి క్రమంలో కూడా ఎన్నో ప్రతిబంధకాలు, నిర్బంధాలు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ వాటన్నిటిని కూడా చిరునవ్వుతోటి ఇక్కడ జస్ట్ టేక్ ఇట్ ఈజీగా వాళ్ళు తీసుకొని మళ్ళీ వారి ప్రయాణం మాత్రం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వార్ధక్యంలోకి వచ్చినప్పటికీ కూడా వారి ఆలోచనలు వార్ధక్యంలో లాగా లేవు, కానీ అది వారు అనుకోవట్లేదు. కానీ మరి ఇట్లాంటి అంటే మంచి మంచి ప్రొఫెసర్లు ఇక్కడ మనం చూస్తున్న మచ్చుకు ఇక్కడ మేడం వాళ్ళు ఇక్కడ కేంద్ర సాహిత్యం అకాడమీ అవార్డు గ్రహీతలతో పాటు ఇక్కడ అంటే వీళ్ళిద్దరు ఒకటే బ్యాచ్ 1977లోనే ఉన్నటువంటి మొదటి బ్యాచ్లోనే ఉంటున్నారు. ఇంకా మేడం 2వ తరగతి నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం. అంటే ఇప్పటికి కూడా ఇది మీరు ఇంకా ఇదే అంటే ఫ్రెండ్షిప్. మీరు ఎక్కడ ఉంటారు మేడం ఇప్పుడు? నయీం నగరే. హనుమకొండలో ఉంటారు, రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుకుంటూ టచ్లో ఉంటారు. అయ్యో మేము టచ్లో నిజంగా ఇప్పుడు స్నేహానికి అలాగే ఒక ఉపాధ్యాయ వృత్తికి అలాగే ప్రొఫెసర్గా ఉన్నప్పటికీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆలోచనల్లో కూడా కలిసి సాగుతున్నటువంటి వారి ప్రయాణం ఇంకా అద్భుతంగా సాగాలని చెప్పి కోరుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి మొత్తానికి కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి 50 సంవత్సరాల ఈ యొక్క అకేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఎంతోమంది ప్రముఖులు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్లాంటి యూనివర్సిటీలో ఎంతోమంది మేధావుల యొక్క కలయిక ఈరోజు జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకుంటారు, ఒక్కొక్క రంగంలో కూడా ప్రసిద్ధిగాంచినటువంటి నేపథ్యంలో మళ్ళీ వీరందరి ఆలోచనలు కూడా భవిష్యత్తు భారతాన్ని నిర్మించడం కోసం ఎట్లాంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక తపన మాత్రం ఈరోజు వారి మాటల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి మధ్య సార్థకం కావాలని చెప్పి మనము కోరుకుందాం. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.